హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్స్. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మిర్జాపూర్ సీజన్ 3 ఇప్పుడే చూడటం జరిగింది. ఈ సిరీస్ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. 10 ఎపిసోడ్లతో వచ్చిన ఈ సిరీస్ బలమైన కథనాలు, అనూహ్యమైన మలుపులు, చివరి 3 ఎపిసోడ్లతో పుంజుకున్న కథ, అక్కడక్కడ సాగదీసే సీన్లతో పెరిగిన నిడివి, ఇవన్నీ కలిపితేనే మిర్జాపూర్ సీజన్ 3. అమెజాన్ ప్రైమ్లో ఇంతవరకు పలకరించిన భారీ వెబ్ సిరీస్ల్లో మిర్జాపూర్ ఒకటి. క్రైమ్, యాక్షన్, థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ సిరీస్ మొదటి సీజన్ నుండి రెండో సీజన్ నుండి ఆడియన్స్ నుండి మంచి మార్కులే పడ్డాయి. అప్పటి నుండి ఆడియన్స్ అంతా సీజన్ 3 కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 5వ తారీఖు నుండి మిర్జాపూర్ సీజన్ 3 స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇక ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్తే రెండో సీజన్ లో ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుండి ప్రారంభిస్తారు. గుండు భయ్య గోలీ చేసిన దాడిలో గాయపడిన ఖలీల్ భయ్య కనిపించకుండా పోతాడు. అతను ఏమయ్యేది ఎవరికీ తెలియదు. దాంతో గుండు మిర్జాపూర్ సింహాసనాన్ని దక్కించుకునే పనిలో పడతాడు. అంతకుముందు పూర్వంచల్ పై పట్టు సాధించడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తాడు. ఇక శంకర్ శుక్లా కూడా మిర్జాపూర్ సింహాసనాన్ని దక్కించుకోవడానికి అడుగులు వేస్తాడు. అందుకు అవసరమైన బలగాలను కూడబెట్టే పనులు జరుగుతుంటాయి. ముఖ్యమంత్రిగా ఉన్న మధురి గుండు ఫ్యామిలీని ప్రమాదంలో నెట్టే ప్రయత్నాలు చేస్తుంటది. అందులో భాగంగానే గుండు తండ్రి జైలు పాలు అవుతాడు. గుండుని అంతం చేయడానికి ఆమె ఐజీ దుబేను రంగంలోకి దించుతుంది. ఇక గుండుని అడ్డు తప్పించడానికి శరత్ భరత్ త్యాగి సహాయాన్ని కోరతాడు. గుండును అంతం చేసేందుకు భారత్ ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ లోకానికి తెలియకుండా తన స్థానంలో తానే ఖలీల్ బాయ్ని దాచి ఉంచుతాడు. ఖలీల్ బాయ్ని అడ్డం పెట్టుకుని మిర్జాపూర్ సింహాసనం సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో శంకర్ ఉంటాడు. గుండుపై పగ తీర్చుకోవడానికి శరణ్ సాయం తీర్చుకోవాలని ముఖ్యమంత్రి మాధురి అనుకుంటుంది. ఇలాంటి సమయంలోనే గుండు ఒక డీల్ మాట్లాడటానికి వేరే సాటికి వెళ్తాడు. అతను లేని సమయంలో గోల్ ఒంటరిగా ఒక ఆపరేషన్ లో పాల్గొంటుంది. అప్పటి నుండి ఆమె జాడ కూడా తెలియకుండా పోతుంది. మరి గోల్ కనిపించకుండా పోవడానికి కారణాలు ఏమిటి? ఆమె ఆచూకీ తెలుసుకోవడానికి గుండు ఏం చేశాడు? అతన్ని లేపేయడానికి మధురి చేసిన ప్రయత్నాలు ఫలించాయా? చివరికి మిర్జాపూర్ సింహాసనం ఎవరికి దక్కింది? ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందే. ఈ సిరీస్ మొత్తం 10 ఎపిసోడ్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక్కొక్క ఎపిసోడ్ నిడివి గంటలోపు ఉంటుంది. కథ 4 వైపుల నుండి కొనసాగుతూ ఉండగా పాత్రలు కూడా ఎక్కువగానే కనపడతాయి. అయితే ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకత, ఒక ప్రయోజనం ఉండటంతో చూసే ప్రేక్షకుడు మర్చిపోలేడు. మొదటి 2 సీజన్లు చూసిన వారు చాలా తేలిగ్గా 3వ సీజన్లోకి వెళ్ళిపోతారు. మొదటిసారి ఈ సీజన్ చూసే వాళ్ళకు మాత్రం కథ అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది. కథ పరంగా సన్నివేశాలు అనేక ప్రదేశాలకు షిఫ్ట్ అవుతూ ఉంటాయి. నిజానికి ఈ సిరీస్ కి స్క్రీన్ ప్లే చేయడం చాలా కష్టమైన విషయం. అక్కడ ప్రధానమైన పాత్రలు వదలకుండా ప్రతి ఎపిసోడ్ లో టచ్ చేసి వెళ్తుంటాడు. 7 ఎపిసోడ్ల వరకు కొన్ని సన్నివేశాలు కొంచెం సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఆ తర్వాత 3 ఎపిసోడ్లు మాత్రం స్పీడ్ అందుకుంటుంది. అక్కడ నుండి చకచక సన్నివేశాలు, లొకేషన్లు మారిపోతూ ఉంటాయి. ట్విస్టులపై ట్విస్టులు, కథ మరీ ఆసక్తికరంగా నడుస్తూ ఉంటుంది. ఇక క్లైమాక్స్ అయితే ఎవరికి ఎటువంటి అసంతృప్తి అనే ఫీలింగ్ కలగదు. మరి మరో సీజన్ ఉందని ఇంటూ కూడా ఇస్తారు. ఇక ప్రథమమైన పాత్రలు పోషించిన వారంతా కూడా వాళ్ళ పాత్రలకు వాళ్ళు న్యాయం చేశారని చెప్పాలి. కెమెరా పనితనం, నేపథ్య సంగీతం, ఎడిటింగ్ కథను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేలా చేశాయి. గుండు శంకర్లపై ఎక్కువ ఫోకస్ పెట్టడం, ఆ పాత్రలో ఆశించిన స్థాయిలో పవర్ కనిపించకపోవటం, 2 సీజన్లో చక్రం తిప్పిన త్రిపాఠి పాత్ర ఈ సీజన్ లో మంచానికే పరిమిత కావటం, ఇడివి కాస్త ఎక్కువగా అనిపించటం వలన గతంలో వచ్చిన 2 సీజన్లు కంపేర్ చేసుకుంటే ఈ సీజన్ ఒక మెట్టు కిందనే ఉందనిపిస్తుంది. సిరీస్ కి ప్లస్ పాయింట్ ఏంటంటే కథ, స్క్రీన్ ప్లే, పాత్రలు డిజైన్ చేసిన తీరు, ట్విస్ట్లు, నటుల నటన, చివరి 3 ఎపిసోడ్ క్లైమాక్స్. ఇక మైనస్ పాయింట్లకు వస్తే అక్కడక్కడ అసభ్యకరమైన భాషలు, సన్నివేశాలు, హింస, రక్తపాతం, త్రిపాఠి పాత్ర నామమాత్రమే చూపించటం. మొత్తానికి ఈ సిరీస్ మీకు వీలుంటే 1 టైం చూసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.